హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాన్న నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. ఇప్పుడు బుక్కెడు పువ్వు పెడతానని పైకి ఇచ్చారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. వీళ్ళు ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? ఈ అన్నం పెట్టిన తింటాను, లేకుండా అడిగాను తప్పు చెక్క పడుకుంటాను. మా నాన్న పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. స్టేషన్ లో ఏమైనా కేసులు పెట్టినా? పెట్టిన 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపిలే పోలీసు వాళ్ళు మరి నిన్న వాళ్ళు పిలిపిలేదా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు ఆ రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినని కొడుక కొంచెం పండుకున్నాను. సరే 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు. పోయినా సన్నాని అడుక్కుంటూ పోయినా. వచ్చి స్టేషన్కి వచ్చి తీసుకుపోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు గట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను నాన్న అదే లెక్కన. గొలుసు దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. చిన్నోడా? నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతాడు అంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.